వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో యుద్ధం అనేది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అమెరికా వార్నింగ్స్ అన్ని కూడా ఏదో ఫేక్ న్యూస్ లాగా అనిపించింది, కానీ నిజమే. క్రైస్తవులు మాట్లాడితే యుద్ధం చేస్తారని ఒక మాట స్పష్టంగా తెలిసింది. చాలా సంతోషం. మీకు ఎలా ఉంటుందని నాకైతే చాలా గమ్మత్తుగానే ఉంది. ఎనీవే, ఎవరు ప్రాణ నష్టం జరగకుండా అన్ని దేశాల్లో శాంతి సమాధానం దేవుడు నెలకొల్పినట్లు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్న పిల్లలు జస్ట్ మామూలుగా అన్న విషయమే, అందుకని మీరు మళ్ళీ మనసు పెట్టుకున్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఏదైనా పిల్లరా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అబుదాబిలో అయితే మోస్క్ గ్యాదరింగ్ కానీ చర్చెస్ కానీ టెంపరీగా క్లోజ్ చేశారు. గతించిన మధ్యాహ్నం నుంచి వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూనే ఉన్నాం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటుందని. ఇంకా 4 గంటల ఆరాధన ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో దాన్ని బట్టి దేవునికి మహిమకలం కాక అక్కడ ఆరాధన స్థలం ఇచ్చారు. రాత్రికాలంలో ఆరాధన కూడా జరుగుతున్నాయి. సో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను. ఈ ప్రాంతంలో ఎత్తి పట్టుకోండి. పిల్లలు కొన్ని మాటలు సిద్ధపడి కార్యక్రమంలో ఉన్నాం. దేవుడు మా తరుణం ఇచ్చి గొప్ప భాగ్యం ఇచ్చి ఆయన సన్నిధిని ఈ రీతిగా సంతోషంగా ఆయన యొక్క మాటలు వినడానికి మన మనలో ఆయన సన్నిధిలో వినియోగించుకోవడానికి పాటలతోనూ హృదయపూర్వంగా ఆయన సన్నతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇటు యోగ్యత కలిగిన మీ అందరి జీవితంలో గొప్ప మేలు దేవుడు అనుగ్రహించేగాక. మీరు కొన్ని మాటల పక్షుల నుంచి చూద్దాం. దావీదు గారు రచించిన కీర్తన భాగము 86వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల సరిపోతుంది కదా. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడంట. పిల్లల దేవుడికున్న మంచి లక్షణాల్లో ఇదొక లక్షణం. ఎప్పుడు మనం వింటున్న మాటలేందే తండ్రి మనం క్షమించు అనే మాటలు మనం ఎక్కువగా మన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటాం. చేసిన అపరాధాలను బట్టి కానీ దోషాలను బట్టి భక్తుల జీవితాలు కానీ వారి యొక్క తరాలు కానీ వారి జాతి కానీ వారి జనాంగం కానీ తప్పిదాలు చేసిన ప్రతిసారి దేవ వారి పక్షమున నేను ప్రార్థిస్తున్నాను, దయతో మన్నించు, క్షమించు అనే మాటలు మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం. కానీ తండ్రికి ఉన్న గొప్ప మనసు ఏంటంటే క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడంట. అప్పుడప్పుడు కొన్ని విషయాలు పిల్లల కొద్దిసేపే ఇంచుమించు 9:40 అవుతుంది కాబట్టి 40కి స్టార్ట్ చేసాం కాబట్టి 10:40 వరకన్నా కొన్ని మాటలు మనం విన్నాం పిల్లలు. మళ్ళీ దొరకరు కాబట్టి సో ఇంత ఆర్భాటంగా హౌస్ఫుల్ అయిపోయింది. సో మనం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సో అక్కడ దేవునికి ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే దేవుని కంట మంచి మనసు ఉందంట. దేంట్లో విషయంలో క్షమించడానికంట. దేవుడు అనగానే ప్రతిసారి మనుషుల్లో కానీ మన క్రైస్తవ జీవితాల్లో కానీ మనం ఎక్కడి నుంచి చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబాల నుంచి సంఘాల నుంచి వచ్చిన వారం కాబట్టి దేవుడు అంటే ఒక చిన్న ఆలోచనే ఉంటుంది సర్వసాధారణంగా. ఎందుకంటే మనం అనుకున్నట్టుగా మన తల్లిదండ్రులకు మంచి మనసు ఉన్నట్టుగా దేవునికి కూడా అలాంటి మంచి మనసు ఉంటుంది. కాకపోతే కొద్దిగా గొప్ప మనసు ఉంటుంది దేవునికని మనం అనుకుంటూ ఉంటాం. దాంట్లో ఎందుకంటే ఎక్కువగా మనం దేవునిలో వాడబడుతున్నాం, పాటల్లోనూ వాయిద్యాలు వాయించట్లోనూ వాక్యంలోనూ ఆరాధనలో మనం పాల్గొంటున్నాం కాబట్టి, అనేకమైన కూడికల్లో వింటున్నాం, బహిరంగ సభలో మనం పాల్గొంటున్నాం కాబట్టి దేవుడు అంటే ఎక్కువగా మనస్ఫూర్తిగా మనం ఆలోచించలేకపోతాం ఆయన గురించి. ఇప్పుడు మన కన్ను ఉంది అనుకోండి, దేవుడు కూడా కన్ను ఉంది చూస్తున్నాడు అంటే మనం చూసినట్టుగానే ఆయన చూస్తున్నాడు అనుకుంటాం. అంతే కదండి, అంతేనా? మనం చూస్తున్నట్టుగా ఆయనని చూసినట్టు అనుకుంటాం. మనం ఎంతవరకు చూడగలుగుతాం? మనకు ఎంతవరకు అయితే కనిపించగలదో అంతవరకు. ఇక కనిపించకపోతే ఇంకేముంది, స్పెట్స్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా కొత్త అధునాతన టెక్నాలజీ వచ్చేసింది. ఇంకొక 20-30 వేలు ఎక్కువైనా పర్లేదంటే ఒక 10 minutesలోనే సర్జరీ జరిగిపోతుంది కంటిపైన, లేజర్ ట్రీట్మెంట్. ఇంకా దాని గురించి ఇంకా చింతాల్సిన అవసరం లేదంట. ఇంకా ఎక్కడైనా పర్లేదు, మీరు ట్రీట్మెంట్ అది తీసుకోండి అంటున్నారు. ఒక 30 వేలు ఎక్కువైనా పర్లేదు, 20 వేలు తక్కువైనా పర్లేదు. ఆ ట్రీట్మెంట్ అనేది మంచిదంట. ఈ స్పెట్స్ పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదంట. అది మంచిదంట పిల్లలు. అంటే మనం ఎంతవరకు చూడగలుగుతాం అంతవరకు చూడగలుగుతాం. కానీ దేవుని దృష్టి కోణము అతని గురించి మాట్లాడుతూ, దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆయన పాతాళంలో ఉన్న అగాధంలో కూడా చూడగలుగుతాడంట. అవునంట, అదే కదా మాటని. పాతాళం ఉన్న అగాధం కూడా స్పష్టంగా కనబడుతుంది అని అంటాడు. ఇక్కడ నుంచి పిల్లలు మనం చూడడానికి కొంత వ్యవధి పడుతుంది, కొంత సమయం పడుతుంది. సూర్యుని యొక్క వేగము చాలా మంది కాంతి వేగం అంటూ ఉంటాం. మనం విన్నాం కదా పిల్లలు, ఎక్కువగా మనం వింటుంటాం కాంతి వేగం. ఒకసారి సూర్యుడు ఉదయించిన తర్వాత అది భూమి మీద పడడానికి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే దాని వెలుగు అనేది భూమి మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ వెలుగు అంట పిల్లల ఒక్కసారి అది ఆకాశంలో అంతరిక్షంలో ఉన్నాను, అది వెలుగు కొన్ని సెకండ్లోనే ప్రకాశిస్తుందంట. దీన్ని కాంతి వేగం అంటూ ఉంటారు. అంటే అన్నిటికన్నా వేగమైంది. ఇంకా చిన్నప్పుడు మనం వినేవాళ్ళం, మావాడు బైక్ బాగా డ్రైవ్ చేస్తారు, అదే బాగా వెళ్తుంది, కారు బాగా వెళ్తుంది, ట్రైన్ అనేవాళ్ళు, హార్స్ అనేవాళ్ళు. మనం కొద్దిగా పెరిగే కొద్దీ ఫ్లైట్ అనేవాళ్ళం, దాని తర్వాత రాకెట్ అనేవాళ్ళం. అవగాహన పెరుగుతున్న కొద్దీ మేధస్సు పెరుగుతుంది. దానికంటే గొప్పది మనసు అనేవాళ్ళం మనం. అది ఇంకా బాగా పరిగెత్తుంది అన్నాడు. అంతటికంటే గొప్పదంట ఇక్కడ ఏమంటున్నాడు అంటే కాంతి వేగం అంటున్నాడు. ఎందుకంటే దేవుడు సృష్టించిన ప్రకృతిలో సూర్యుని వెలుగు గొప్పది.
ఒక టార్చ్ మనం ఆన్ చేసిన తర్వాత ఒకేసారి ఎంత దూరం అయితే ప్రకాశిస్తుందో, కాంతి వేగం గురించి మాట్లాడుతూ సూర్యుని వేగం కూడా కొన్ని సెకండ్లలో అది భూమిని తాకుతుంది. ఇలా ఇక్కడ నుంచి భూమి నుంచి మనం ఒకవేళ పైకి చూస్తేనంట, ఈ ఆకాశము ఈ తూర్పు నుంచి భూమి ఈ తూర్పు నుంచి దానికి అపోజిట్గా క్వైట్ అపోజిట్గా పడమర తాకడానికంట కొన్ని సంవత్సరాల కాలం పడుతుందంట, కొన్ని సంవత్సరాల కాంతి వేగం పడుతుందంట. అలాంటిది ఇక్కడ గురించి ఆలోచిస్తుంటే ఆకాశం అంచున తాకడానికంట ఇంచుమించు 200 కోట్ల కాంతి సంవత్సరాలు పడుతుందంట. అంతవరకు ఎవరు ప్రయాణం చేయలేరు. కానీ ఒకవేళ ప్రయాణం చేస్తేనంట ఆకాశం అంచు నుంచి ఇక్కడ నుంచి ఆ ఎండు తాకడానికంటే 200 కోట్ల సంవత్సరాలు పడుతుందంట, కాంతి సంవత్సరాలు. అదంత చిన్న విషయం కానే కాదు. అంత పైన ఉన్నవాడు, ఆ ఆకాశం అంచున పైన ఉన్నవాది పరలోకము, అందులో ఉన్నవాడు దేవుడు. అక్కడి నుంచి చూస్తే భూమి కింద ఉన్న పాతాళము స్పష్టంగా కనబడుతుందంట. ఆ మాట చాలా చాలా లెంతీ మాట. ఇంకా నేను చెప్పాలంటే అది అర్థం చేసుకోవడానికి మనసు ఇంకా సైన్స్ పరంగా కూడా మనకు కొద్దిగా ఆలోచిస్తుంటే అర్థమవుతుంది. కాంతి వేగం అంత దూరంగా ఉంటే అది ప్రయాణం చేయడానికి 200 కోట్ల సంవత్సరాలు అవుతుంటే ఆకాశం అంచును తాకడానికి, దానిపైన ఉన్నవాడు దేవుడు. అక్కడి నుంచి చూస్తే పాతాళం లోపల ఉంది స్పష్టంగా కనబడుతుందంట. అంటే మన చూపు దేవుని చూపుకి తేడా అనేది కనబడుతుంది కదా, అవును కదండి. అంటే అంతగా చూడాలి, అంత ఆయన దృష్టికి చాలా, ఇంకా చెప్పాలంటే ఏది కూడా మరుగు చేయబడింది లేదు అంటాడు. అంటే దేవుని మనసు వేరు, మన మనసు వేరు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. మనం ఆలోచించినట్టు కాదు. నిజంగా చెప్పాలంటే మనసు అంటే ఏంది పిల్లరా? సరస్సుగా నేను మనసు మీద నా మనసుతో చెప్తున్నాను, నా గుండెల మీద తీసుకొని చెప్తున్నాను. దీని వెనకాల ఉన్నది నా మనసు. ఇక్కడ ఏది ఉన్నదో అదే మాట్లాడతాను. నిజంగా అక్కడ ఏ కల్మషం లేదు, నా హృదయంలో ఏమీ లేదు అంటారు. ఏమీ లేకపోయినా ప్రాబ్లమే, ఏమైనా ఉన్న ప్రాబ్లమే మనసులో, అంతే కదండి. మనసు మీద చేద్దాం. మనకు ఇంకా సర్వసాధారణంగా తెలిసిన వాళ్ళు కొద్దిగా బాగా మనం ఎవరైతే జ్ఞానం అనుకుంటామో, లేదండి ఇదే మనసు అంటారు. చెప్పినప్పుడు వినాలి, ఇక్కడ పెట్టుకోవాలి అని అంటారు, అవును కదండి. మనసు ఇక్కడే ఉన్నా అంటారు. మనసు అక్కడే ఉంటుందా, ఇక్కడ ఉంటుందా అనండి. ఇప్పుడు మేము ఆట మనకు ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు శరీరం ఉంది కాబట్టి మనకు గుండె అంటున్నాం, దీని వెనుక లోపల ఉంది మనసు అనుకుందాం. ఒకవేళ ఈ బ్రెయిన్లో ఇక్కడే ఉంది, మన ఈ తలలోనే మనసు ఉంది అనుకుంటే, మరి దేవునికి శరీరమే లేదు కదా, ఆకారమే లేదు కదా, ఆయనకి ఎక్కడ ఉంటుంది మనసు? అందుకనే దేవుడు అంట ఆత్మ అంటాడు, అవును కదండి. యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తూ ఉంటాడు, దేవుడు ఆత్మ కనుక అంటాడు. అంటే మనసు అనేది శరీరానికి సంబంధించింది కానే కాదు. ఇక చిన్నప్పుడు విన్న పాటలు అవన్నీ కూడా ఒక పక్కన పెడితే, ఆత్మ అనేది మనసుకు సంబంధించింది. అంటే ఆత్మ ఎప్పుడైతే మన శరీరంలో ఉంటుందో అప్పుడే మన మనసు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఇంకా మనకు అర్థం అవడానికి మన కొన్ని సందర్భాల్లో ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ, మన కుటుంబీకులు కానీ, పిల్లలు కానీ ఎక్కువగా ఏడుస్తున్నారు అనుకోండి, అనవసరంగా ఏడుస్తున్నారు, లేదంటే నిజంగా పశ్చాత్తాపంతో ఏడుస్తున్నప్పుడు మన సంఘస్థులు కానీ, ఆత్మీయులు కానీ బాధలో ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు వారితో పాటు మనం కూడా మమేకమే, మనం కూడా ఏడ్చేస్తాం. ఎందుకు? మన మనసు మనల్ని ప్రేరేపిస్తుంది, అంటే మనల్ని కూడా కృంగదీస్తూ ఉంటుంది. అయ్యో అనవసరంగా అంటే అది విపత్తు రాకూడదు, శత్రువు కూడా రావద్దు, వీళ్ళకి వచ్చిందని బాధతో మనం కూడా విలపిస్తుంటాం. కొంతకాలానికి చనిపోయి పడుకోబెట్టిన తర్వాత అదే సభ్యుడు చనిపోయాడు అనుకోండి, అతను అక్కడే ఉంటాడు, వీళ్ళందరూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు అనుకోండి, అతను తిరిగి ఏడవాడు. ఎందుకు ఏడవాడు? ఇప్పుడు ఒకవేళ మనసు మన శరీరంలో ఉంది, ఇక్కడ ఉంది అని అనుకుంటే, అక్కడ ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు అతనికి ఆత్మ లేదు, అందుకని మనస్సాక్షి లేదు, తొందరగా లేచి వారి కోసం ఏడిచేంత స్థితి అక్కడ లేదు. అంటే మనసు అనేది ఆత్మకు సంబంధించింది. దేవుని యొక్క మేధశక్తి కూడా ఆత్మకు సంబంధించి. ఆత్మలో ఎక్కడ ఉంటుందండి? కాళ్ళలో ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, తలలో ఉంటుందా అనేది సంబంధం లేదు. అది పవర్, అది శక్తి, అది ఎక్కడైనా ఉంటుంది, అంతే కదండి. అది ఎక్కడైనా ఉంటుంది. అందుకని దీని గురించి ఒక మాట మాట్లాడుతూ తీతుకు రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని అపవిత్రులకు అవిశ్వాసులకును కాదు, వారి మనస్సును వారి మనస్సాక్షియు. ఇక్కడ ఒక కొత్త విషయాన్ని మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. వారి మనస్సును వారి మనస్సాక్షియు అంటున్నాడు. మనస్సు వేరు. ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్న మాట ఏంటంటే మనస్సు గురించి మాట్లాడుకున్నాం. మనస్సు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనస్సాక్షి గురించి కూడా వెనువెంటనే చెప్తున్నాడు. అంటే రెండు వేరు అన్నట్టు చెప్తున్నాడు. అవునా కాదండి? మనస్సు అంట, వారికి మనస్సాక్షి కూడా ఉంటుందంట. ఇవి రెండు ఉంటుందంట. నిజమే, ఆలోచించండి పిల్లలు. మనస్సు ఉంటుంది, మనస్సాక్షి కూడా ఉంటుంది. ఎందుకు దేవుడు మనకు మనస్సునిచ్చాడు, మనస్సాక్షినిచ్చాడు? మన ఆత్మలో
మనస్సును, మనస్సాక్షిని దేవుడు ఎందుకు పెట్టుంటాడు? ఆయనకి ఏం అవసరం ఉంది? దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయనకు మనస్సు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు మనస్సు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనకు మనస్సాక్షి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మనస్సాక్షి ఎలాంటిదంటే పిల్లరా, మనం చాలా సందర్భాల్లో అప్పుడప్పుడు కోర్టులో మనం చూస్తుంటాం, తీర్పులు జరిగినప్పుడు కానీ నా మనస్సాక్షి దాని మీద ప్రమాణం చేసి చెప్తున్నా అంటారు. కొన్ని గ్రంథాలు నమ్మని వారి మీద మనస్సాక్షి మీద ప్రమాణం చేసి మరీ చెప్తూ ఉంటారు. అలా మనస్సు గురించి బాగా తెలుసు. మనసు విరిగేనేమి మరి చేర్చి రాదైన మన చిన్నప్పుడు విన్న పద్యాలు కూడా మనకు బాగా తెలుసు. విన్నారు కదండి? ఇనుము విరిగేనేమి ఇరుమారు ముమ్మారు కాచి అతకవచ్చును క్రమముగాను, మనస్సు విరిగేనేమి మరి చేర్చి రాదయ్య విశ్వదా అభిరామ వినురవేమ. ఇవి ఎప్పుడో నేర్చుకున్నా, ఇది కూడా గుర్తు లేకపోతే ఇంకేం గుర్తుంటాయి? బైబిల్లో ఎలా గుర్తుండే? అలా మనస్సు అంట విరిగిపోతుందంట, మనసు కలిసి వేయబడుతుందంట. అంతేకాదు మనస్సాక్షి కూడా ఉంటుందంట మనిషికి. ఈ రెండు దేవుడు మనకు పెట్టాల్సిన అవసరం ఏముంది? దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయనకు ఉంటే సరిపోతుంది మనస్సు. ఇప్పుడు మనకు కూడా మనస్సాక్షిని మనస్సుని ఇచ్చిందంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి, పర్పస్ ఏంటి, దేని కొరకు దేవుడు మనస్సాక్షిని పెట్టేశాడు? మనస్సు గురించి కొద్ది పక్కన పెడితే మనస్సాక్షి గురించి ఈరోజు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం పిల్లరా. ఈ మాటలు అర్థం అవడానికి పిల్లరా కొద్దిగా పాత నిబంధనలు ఈ మాటలు లైక్ ఉంచుకొని మనసులో మనం దేని గురించి మాట్లాడుతున్నామండి? మనస్సాక్షి గురించి. పాత నిబంధనలో ఆదాము అవ్వలు చేసినప్పుడు దేవుడు భూమి మీద ప్రవేశపెట్టిన కాలంలో దేవుడు వారికి ఒక సంతానం ఇచ్చాడు పిల్లలు. కయీనును హేబెలును ఇచ్చాడు. వారి త్వరితమైన కాలంలోనే దేవునికి ఇవ్వాలనే ఆశ కలిగింది. దేవునికి ఒక కానుక ఇవ్వాలని, అర్పణ తీసుకురావాలని ఆశ పుట్టింది. ఇద్దరు తీసుకొచ్చారు. ఒకరి అర్పణ దేవునికి ఇష్టంగా లక్ష్యం చేయబడింది, ఒకరి అర్పణ అలక్ష్యం చేయబడింది, దేవునికి నచ్చలేదు. అందుని బట్టి పెద్దవాడు చిన్నవాడి మీద కోపం తెచ్చుకొని చిన్నవాడిని చంపేశాడు. ఎవరిని చంపేశారు? కయీను హేబెలుని చంపేశాడు పిల్లల. హేబెలుని చంపేసినప్పుడు భూమిలో నుంచి రక్తం మొరపెడుతుందన్న మాట మనకు బాగా తెలుసు కదండి. అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? మీరు చెప్పండి పిల్లల. దేవుడు ఏం చేశాడు? ఆదికాండము చదవమంటారా? దేవుడు ఏం చేశాడు అప్పుడు? హేబెలుని చంపిన తర్వాత దేవుడు కయీనుతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన పని ఇది, నీ తమ్ముడు ఎక్కడ అంటాడు. అంతే కదా? నేనేమన్నా వాడికి కావాలి అన్నా, అంతే కదా? నాకు కావాలి అన్నా, వాడికి ఏమైనా రుణపడి ఉన్నానా, వాని గురించి నన్ను అడుగుతున్నానే ఉద్దేశంతో కయీను గారు మాట్లాడతాను. నీ తమ్ముడి యొక్క రక్తము నేల నుండి భూమిలో నుండి మొరపెడుతుందని అన్నాడు. అప్పుడు వెంటనే దేవుడు ఒక పనిష్మెంట్ కూడా కయీనుకి ఇచ్చాడు కదండి. కొద్దిసేపే ఉంటారు కాబట్టి నేర్చుకునే వెళ్దాం ఏదన్నా మాట. మళ్ళీ వచ్చే నెలలోనే ఇక్కడ గ్యాదర్ అవుతాం సిద్ధపడ్డ గుడికలో. మధ్యలో ఇంకేదైనా కార్యక్రమం ఉంటే అది వేరే అనుకోండి. అలా దేవుడు శిక్షించిన తర్వాత ఒక మాట అంటాడు దేవుడు. ఆయనను శిక్షించగానే వెంటనే కయీను అనాల్సిన మాట ఏంటంటే, అయ్యా నేను ఏం చేశాను తప్పు? నేను తప్పేం చేశాను? నేను చేయని తప్పుకు నన్ను ఎందుకు దేశదిమ్మరుగా ఈ పనిష్మెంట్ నాకు ఇస్తున్నావు, ఈ నిందను నాకు ఇస్తున్నావు అని కయీను అడగాలా వద్దండి? అడగాలి కదండి. కయీను అడగలేదు పిల్లరా. ఎందుకు అడగలేదంటారు? ఇప్పుడు చేసింది తప్పని ఆదాము వాళ్ళకి ఏమైనా తెలుసా? అలాగే కయీను హేబెలుకి ఏమైనా తెలుసా? దేవుడు మీరు ఇలా ఉండాలి, నీతిగా ఉండాలి, మంచిగా ఉండాలి, మిమ్మల్ని మనసాక్షి ప్రేరేపించినట్టు ఉండాలి, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరింపొద్దు, పాపం చేయొద్దు అని ఇలాంటి నీతి నియమాలు ఆదికాండంలో హేబెలు కయీను కాలంలో దేవుడు బోధించినట్టుగా మనకు అనిపించిందా? లేదు పిల్లరా. అలా నిబంధనలు లేని కాలంలో కయీను చేసిన మాటను బట్టి, తీర్పును బట్టి, ఆయన చేసిన హత్యను బట్టి ఇది తప్పు అని ఏమాత్రం కూడా ముందు బోధించిన విధానం మనకు కనిపించదు. ఆ కయీనుకి కూడా తెలియదు. కానీ ఆయన వెంటనే శిక్ష విధించగానే ఈ కయీను సమ్మతించినట్టుగా అనిపించింది, యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపించింది. ఇంకా మారు మాట లేదు అక్కడ. లేదు ప్రభు నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, ఇది పెద్దది శిక్ష, దాని బదులు తగ్గించండి, ఇలాంటి ఆలోచన ఏమి రాలేదు అక్కడ. వెంటనే అతను తీసుకున్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేశాడు పిల్లగా. ఇలా నేను మాట్లాడుతూ ఉంటే ఈ కయీను భాగమే కాకుండా ఇంకా కొద్దిగా జలప్రలయానికి వచ్చిన తర్వాత, జలప్రలయం నోహ గారి కాలంలో వారి కుటుంబాన్ని పక్కన పెట్టేసి మిగతా ప్రపంచాన్ని అంతా కూడా నాశనం చేసే సందర్భం మనకు బాగా తెలుసు పిల్లరా. అవును కదండి? జలప్రలయం కంటే ముందు పరిస్థితులు తారుమారుగునే దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడంట. వారందరినీ కూడా నాశనం చేయాలనుకున్నాడు. ఒక్కొక్కరిని ముంచుకుండా చంపేశాడు, లిటరల్గా చెప్పాలంటే. అంతే కదండి? నీళ్లలో వారు మింగలేక, ఆ శ్వాస ఆడలేక చనిపోయిన వారు ప్రపంచం అంతా ఉన్నారు, ఒక కుటుంబం తప్ప, 8 తప్ప.
ఏమంటే ఇది తప్పు అని వారికి బోధించిన విధానం ఎప్పుడన్నా ఉందా? ఇది ఆజ్ఞలు, ఇది మంచిది, ఇలా ఉండాలని వారికి బోధించిన విధానం లేనప్పుడు వారు ఎలా ఒప్పుకున్నారు? అన్యాయంగా మమ్మల్ని చంపుతున్నామని ఒక్కరని నోరెత్తి మాట్లాడలేదు. ఎందుకు? ఎందుకంటే కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. ఆది కాండంలో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం పిల్లరా. ఆది కాండము 9వ అధ్యాయము. ఆది కాండము 9వ అధ్యాయము 5వ వచనం కొన్ని మాటలు చూడండి పిల్లరా. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణము గూర్చి వారి సహోదరుని విచారణ చేయుదును, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. సరిపోతుంది పిల్లరా. ఇది ఎక్కడ ఎన్నో అధ్యాయంలో మనం చూస్తున్నాం? 9వ అధ్యాయంలో చూస్తున్నాం. కానీ ఆది కాండంలో మరి నోహ గారి కాలం కంటే ముందుగానే ఇది నోహ గారి కాలంలో వచ్చిన నిబంధన. ఆజ్ఞలు నోహ గారి కాలంలో వచ్చింది. అంతకన్నా ముందే కయీను గారు హేబెలు గారిని చంపేశారు. అతని మీకు శిక్ష కూడా వచ్చేసింది. ఈ మాటలు, ఈ నిబంధనలు లేని రోజుల్లోనే ఆ ఉగ్రత కయీను గారికి వచ్చేసింది. అతను మనస్ఫూర్తిగా ఒప్పేసుకున్నాడు. దానిలో ఇంకా వేరే ఆలోచన ఏం తీసుకురాలేదు. ఈ తర్వాత జలప్రలయం వచ్చేసింది, అందరూ చంపబడ్డారు. తర్వాత దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ రక్తం కనుక చిందిస్తే వాని గూర్చి నేను విచారిస్తాను, తీర్పులోకి తీసుకొస్తాను. అలా తీర్పులోకి తీసుకొచ్చినప్పుడు ప్రతివాడు తన సహోదరు గురించి ఉత్తరవాది అవుతాడు. ఎందుకు చేశాడో నేను తీసుకుంటాను. అది జంతువు అయినా నరుడైనా దాని గురించి విచారణ చేసే అధికారం నాకు ఉందని దేవుడు ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. ఎప్పుడు? నోహ గారి కాలంలో. కానీ అందరూ అంతకన్నా ముందే నాశనం అయిపోయారు, చంపబడ్డారు. కానీ ఏ ఒక్కరు కూడా ఇది తప్పు ప్రభువా, నేను చేయలేదు, నా తల్లిదండ్రులు ఎట్లున్నారో అలాగే వెళ్తున్నాను, నా కుటుంబం ఏదైతే నేర్పించిందో అలాగే నేను వెళ్ళిపోతున్నాను, నా సమాజం ఎలాగైతే బ్రతుకుతుందో నేను అలాగే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు అందరూ మనం దాక్కోండి, సావాసాలు లేవనుకోండి, మనం దాక్కుంటాం. లేదు మరి దేవుడు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడంటే దాని గురించి మేము ఆలోచించాం. నిజమే కదా పిల్లలు? కోవిడ్ టైంలో సావాసాలను కూడా మానుకున్న రోజులు లేవంటారా? అన్నీ మానుకున్నాం కదా. అలాగే దేవుడు ఇచ్చిన నిబంధనలు అంతకన్నా ముందు కనిపించకపోయినా కానీ సమాజం ఏ రీతిగా అయితే చెడు మార్గంలో వెళ్ళిపోతుందో అందరూ ఒకే మార్గంలో వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు దాన్ని చూసి అంటే హృదయాన్ని నొచ్చుకొని వాళ్ళందరూ నాశనం చేయాలనుకున్నాడు. పిల్లలు నాశనం చేయాలనుకున్నప్పుడు ఒక 8 ఒక కుటుంబాన్ని పక్కన తీసి వారికి ఏ ఆపద రాకుండా పక్కన పెట్టి మిగతా వారు అందరూ కూడా చంపేస్తున్నాడు. అందులో ఒక్కరు కాదు అంటే శిక్షణ పొందింది, ఒక కుటుంబం కాదు, ఒక 10 కుటుంబాలు కాదు, ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోయింది. పిల్లలు అందరూ ఒప్పేసుకున్నారు. ఇంకా మనం మాట్లాడుకుంటే ఇంకా చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. నిర్గమకాండకు వచ్చేసేవరకు 25 మనకు నిబంధనలు కనబడుతుంటాయి, ఆజ్ఞలు కనబడుతూ ఉంటాయి. ధర్మశాస్త్రం వచ్చింది, తప్పు చేయొద్దు, వ్యభిచరింపొద్దు, దొంగతనం చేయొద్దు, ఇలాంటి మాటలు చాలా మనకు కనబడుతుంది. తర్వాత ప్రతిదీ కూడా ఏమైపోతుంది? పరిగణలోకి తీసుకోబడుతుంది. అవును కదండి? ఇలా మాట్లాడుతుంటే ప్రతిదీ కూడా కాలక్రమేణా అనేది ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, విధి విధానాలు, చట్టం అనేది పరిగణలోకి వచ్చేసింది. మనకు కూడా ఒక ప్రభుత్వంలో ఒక చట్టం ఉంది, ప్రపంచంలో కూడా ఒక చట్టం ఉంది. దాన్ని మించి ఆయుధాలు, అణువస్త్రాలు ప్రయోగించిన, తయారు చేసుకున్న, అణుబాంబులు తయారు చేసుకున్న మిగతా దేశాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఏ విధమైన స్థితిలోనే, ఎలాంటి పరిస్థితుల్లోనే కానీ దాడి చేయొచ్చు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి యుద్ధాలు మనకు ముందుకు వస్తున్నాయి. ఒక నిబంధన అనేది ఏర్పాటు చేసుకున్నాం, దీన్ని మీరితే తప్పు, దానికి శిక్ష విధించాలనుకోండి. ఈ రోజుల్లో మనకు చట్టాలున్నా, తప్పిదాలు చేసినా, తప్పిదం చేసి కూడా మనం ఏంటంటే మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తాం. నాకు పడిన శిక్ష అది అన్యాయం, మనకు తెలుసు మనం తప్పిదం చేసామని, ఆ చట్టంలో రాయబడింది విషయం కూడా మనకు తెలుసు. అయినా కూడా మనకు ఇంకేదో న్యాయం జరగాలని అన్యాయంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం పిల్లలు. అవును కదండి? అందుకనే లాజరు ధనవంతుడైన పెద్దయినా, అలాగే ఈ లాజరు దరిద్రుడైన లాజరు ఇద్దరు చనిపోయారంట పిల్లలు. ఇద్దరు చనిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? పాతాళ లోకంలోకి వెళ్ళిపోయారు. ఒకరు నెమ్మది పొందే స్థలము, మరి ఒకరు యాతన పడే స్థలము. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అతనికి వెంటనే అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నాకు లాజరును పంపించు, అతని చిటికి వేలు నుంచి కొద్దిగా నీటి చుక్కను ఒక డ్రాప్ని పంపిస్తే బాగుంటుంది అంటున్నాడు. అందుకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళచాలకుండా ఒక అగాధం ఉంది, అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి వెళ్ళచాలరు అనే మాటలు మనం వింటూ ఉంటాం. మరి నాకు ఈ శిక్ష ఎందుకు వచ్చింది అనే మాట ఆయన ధనవంతుడు అడిగినట్టుగా అనిపించలేదు. ఎందుకంటే అయ్యా నేను వచ్చేసాను కదా, పనిష్మెంట్ అనేది ప్రారంభమైపోయింది ఆల్రెడీ, అక్కడ వెళ్ళగానే ప్రారంభమైపోయింది. అతనికి యాతన పడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక నాకు భూమి మీద సహోదరులు ఉన్న విషయాన్ని కూడా అతను ప్రస్తావన తీసుకొస్తున్నాడు. అన్నీ తెలిసిన ఆయన మరి శిక్షలోకి వచ్చేసిన తర్వాత నాకు అన్యాయంగా శిక్ష చేశారు, నేను మళ్ళీ
నేను దేవుని దగ్గర విన్నవించుకున్న, దేవా ఈ శిక్ష నేను అర్హుని కాను, నన్ను క్షమించు, నన్ను దిక్క నుంచి తప్పించు అని ఆ ధనవంతుడు కూడా ముర్ర పెట్టుకున్నట్టుగా అనిపించలేదు దేవునికి. అవును కదండి. ఇవన్నీ బట్టి మనం ఆలోచిస్తూ ఉంటే ఆటోమేటిక్ ఏంటంటే పిల్లరా, మనకంటూ దేవుడు మనస్సాక్షిని పెట్టేశాడు. ఒక మనసుని ఇచ్చాడు, దాంతో పాటు ఒక మనస్సాక్షిని కూడా ఇచ్చేశాడు. ఆ మనస్సాక్షి ఏమైపోతుందంటే ప్రతిసారి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఇప్పుడు సంఘంలో మనం చాలా మటుకు నటిస్తూ ఉంటాం. నేనైనా మీరు అందరైనా కానీ అందరం నటిస్తాం పిల్లలు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటామంటే ఏమీ తెలియనట్టుగా ఉంటాం, కానీ అన్నీ మనకు బాగా తెలుసు. నేను ఎందుకు చెప్పాలంటే మన ప్రార్థనలు మాత్రం ఇరగొట్టేస్తాం. ఆ పరలోకంలో ఉన్న ఆయన చేరు కూడా విరిగిపోయి పైకి నుంచి ఇట్లా పడిపోవాలన్నట్టుగా ఉంటాయి మనకి. కానీ చేసే క్రియలు మాత్రం చాలా అసహ్యం వేస్తుండే. కనీసం ఒక్కటన్నా మార్పు వస్తే బాగుంటుండే అని అనిపిస్తుంటుంది. అంటే ఎందుకో మాటనంటే కొన్ని విషయాలు వింటూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది. అయ్యో, ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడతారు అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదండి. ఇప్పుడు మనస్ఫూర్తి మనకు నమ్మం అనుకోండి, నమ్మిన తర్వాత ఇలాంటి వారు ఆత్మీయులై ఉండి సావాసులు ఉన్న వీళ్ళు ఇలాంటి కార్యాలు తలపెట్టినప్పుడు ఎంతలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది భరించలేని శిక్ష. నిజంగా బాధ కూడా మనం అది బేర్ చేయలేము. మనం అలాంటి మాటలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తేనేమో భక్తి, మనం అంత ఏదైనా వైట్ కలర్ ఉంటుంది, లోపలంతా కూడా బ్లాక్ మెటల్ ఉంటుంది, అది స్మోక్ లాగా. అలా మాట్లాడుతూ ఉంటే ఇదంతా కూడా ఏమైతే మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఒంటరిగా ఉన్నప్పుడు పిల్లలు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఇది తప్పు, ఇది నువ్వు ఇలా చేయకూడదు, ఇలా నువ్వు మాట్లాడకూడదు, ఇలాంటి స్థితిగతులు నువ్వు వెళ్ళకూడదు, నువ్వు సామస్యంలో ఉన్నావు కదా, మళ్ళీ నువ్వు పాపం వైపు ఎలా చూస్తూ ఉంటావు, నువ్వు సంఘంలో ఉన్నావు కదా, నువ్వు తప్పిదం ఎలా చేస్తావు, నువ్వు సావాసంలో ఉన్నావు, దొంగతనంగా నువ్వు డ్యూటీ నుంచి ఏదో ఎందుకు తీసుకుని వస్తావు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు అక్కడ వెళ్ళి ఎందుకు దొంగతనం ఎందుకు చేస్తూ ఉంటావు, ఇన్నేళ్ళ నీ రక్షణ జీవితం కదా, మనం అక్కడ వెళ్ళి నువ్వు ఎందుకు ఇది తప్పు చేసావు అని మన మనస్సాక్షి ఎప్పుడు గద్దిస్తూనే ఉంటుంది పిల్లలు. గద్దిస్తుందండి. అది మనం ఒంటరిగా ఉన్నప్పుడే బయటపడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు మన మనస్సాక్షి పనిచేయదు పిల్లలు. ఎందుకంటే మనం అంతా కూడా ఏంటంటే దేవుడు చూసినా పర్లేదు కానీ నా తోటి వారు చూడొద్దని అనుకుంటాం. మనం ఏం చేస్తామంటే కప్పిపుచ్చుకుంటాం దాని మీద. అవును కదండి. అది అందరూ మనం అనుభవించి వచ్చేసాం కాబట్టి మీరు తలలు ఒప్పుతున్నారు. కానీ ఈ రోజుల్లో కనీసం దాంట్లో నుంచి బయటికి వస్తే బాగుండని అనిపించలేదా పిల్లలు మీకు? ఇప్పుడు ప్రతిరోజు మన పిల్లలకి మన పాటలు చెప్తూ నేర్పిస్తూ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ట్యూషన్ పెట్టించేసి అన్నీ చేయించిన తర్వాత ఒక మంచి బెటర్ లైఫ్ ఇవ్వాలనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఫెయిల్ అయ్యారనుకోండి, ఎలా ఉంటుంది పిల్లలు? అయ్యో, అంతా కూడా గతించిన అంటారు, ఏదో బూడిదలో పన్నీర్ అంటున్నారు, అంతే కదండి. అంటే అది ఒక ఎక్స్పెన్సివ్ కాబట్టి దాన్ని అంతా కూడా విలువైంది బూడిదలో పోస్తే ఏమొస్తుంది, ఇంకొక దగ్గర ఏమైనా వాడుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందనే ఒక బాధ, పెయిన్తో చెప్పిన మాట, లోతైన మాట అంతే కదా, హృదయ లోతు నుంచి బాధతో వచ్చిన మాట. అయ్యో, దీన్ని సరైన రీతిలో వాడుకుంటే బాగుండదని అనిపించదు పిల్లలు. అందుకని మన జీవితంలో కూడా ఏంటంటే దేవుడు ప్రతీది కూడా చెప్పనక్కర్లేదు పిల్లలు. దేవుడు ప్రతీది కూడా ఆదంకు బోధించాల్సిన అవసరం లేదు, అక్కడ వారి పిల్లలకు బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారందరి హృదయంలో మనస్సాక్షిని పెట్టేశాడు దేవుడు. ఇది తప్పు అని ఎవరికి తెలుసు? ఇప్పుడు కయనికి తెలుసు. ఆయన చేసింది తప్పు కాబట్టి వెంటనే ఒప్పేసుకున్నాడు. అంతే, నేను ఒప్పుకుంటున్నాను, ఇంకా దాంట్లో ఇంకా తిరుగు మాట లేదు, నేను చంపేసాను, ఆ హత్యకు బాధ్యుని నేనే మాట కైని ఒప్పేసుకున్నాడు. ఇంకా దాంట్లో ఏం లేదు. ప్రపంచం అంతా కూడా నాశనం వైపు వెళ్ళిపోతున్నప్పుడు ఒక కుటుంబాన్ని పక్కన పెడుతున్నంటే ప్రపంచం అంతా కూడా ఒప్పుకుంది, వారి మనస్సాక్షి వారికి తెలిసేసింది. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టే ఈ ప్రపంచం మీదకి అంతం వచ్చింది, నాశనం వచ్చింది. అందును బట్టే మేము చంపబడుతున్నాము, నీటిలో మునిగి మా ప్రాణాలు వదులుతున్నామని ఆ రోజు జలప్రయంలో ఉన్న మనుషులందరూ కూడా ఒప్పుకున్నారు. అందుకని మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుందంట. గద్దిస్తుందా? గద్దించదండి. గద్దిస్తుంది పిల్లలు. సామెతలో ఒక మంచి మాట ఉంటుంది, చూద్దాం పిల్లలు. 15వ అధ్యాయం 10వ వచనం చూడండి పిల్లలు. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించు వారు మరణమునందురు అంటాడు. ఇది తప్పు అని చంపడానికంటే ముందు కయీను ఆయన ఒక మనస్సాక్షి గద్దించుంటుందా? గద్దించుంటుంది పిల్లల. పాపం అంతగా నోహ ఒక ఓడను కడుతూ ఉంటే ప్రపంచం అంతా పాపం పరుగులు ఎత్తుతుంటే ఇది తప్పు అని అందరితో పాటు ఉన్నప్పుడు తెలియదు పిల్లల. కానీ ఒంటరిగా ఉన్నప్పుడన్నా, వారి కుటుంబంతో ఉన్నప్పుడైనా కానీ సార్ వారు ఒకవేళ ఒంటరిగా జీవితాన్ని గడిపినప్పుడైనా కానీ వారి మనస్సాక్షి ప్రేరేపించుంటుందా? తప్పకుండా ప్రేరిస్తుంది పిల్లలు, గద్దిస్తూ ఉంటుంది. ఇది తప్పు, నువ్వు వేరేగా బ్రతుకుతున్నావు, దేవునికి ఆజ్ఞలకు యాంటీగా నిలబడుతున్నావు, ఇది మంచిది కాదని మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది పిల్లలు. అయినా కూడా ఒకరితో ఏకీభవించి మనం నిర్ణయాలు తీసుకుని చూసావు పిల్లరా, అలా గద్దింపుకు లోబడిపోతేనట మరణం వస్తుందంట. ఇంకా వాక్యాధారమైన మాట, ఒక మంచి మాట ఉంటుంది. రోమిల్ రాసిన పత్రిక వచ్చింది పిల్లల. రోమిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం పిల్లల. 14వ వచనం చూద్దాం పిల్లలు.
ధర్మశాస్త్రం లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగూ జరుగును అన్నారు. కొంతమందికి ధర్మశాస్త్రం ఉంది, కొంతమందికి ధర్మశాస్త్రం లేని అన్యజనంగా కూడా ఉంది. కానీ అన్యజనంగా ధర్మశాస్త్రం లేదు కదా, మరి వారి ఏ బేస్లో మనకు వారికి తీర్పు తీర్చబడుతుందంటే మనస్సాక్షిని ఆధారం చేసుకునే తీర్పు తీరుస్తారన్న పిల్లలు. ఏ రీతిగా అయితే పాత నిబంధన కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా విపత్కరమైన స్థితిగతులన్నీ కూడా తీర్పు ఏ రీతిగా జరిగిందంటే మనస్సాక్షిని బట్టి జరిగింది. ఇంకొక వేరే మాట లేదు పిల్ల. దేవుడు తీర్పు వచ్చినప్పుడు ఆయన తీసుకునేదంటే నీ మనస్సాక్షి నిన్ను గద్దించింది, అయినాను మారకపోతే అంటే గద్దించినప్పుడు అంట మనం దాన్ని వ్యతిరేకిస్తే మరణం వస్తుంది. అలాగే మనల్ని కూడా మనస్సాక్షి ఎప్పుడు గద్దిస్తూనే ఉంటుంది. అవునా కాదండి? మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. అది ధర్మశాస్త్రం లేని వారినైనా గద్దిస్తుంది, ధర్మశాస్త్రం ఉన్న వారినైనా గద్దిస్తుంది. మనకు ధర్మశాస్త్రం ఉంది, మనకు పరిశుద్ధమైన గ్రంథం ఉంది, బైబిల్ ఉంది, మనం రక్షణ పొందుకున్నాం. సావాసంలో ప్రతి వారము ప్రతి నెలలో ఇలాంటి కార్యక్రమం పాల్గొంటున్నాం. కాబట్టి ఇంకొక బలమైన మాట మనల్ని ఎప్పుడు బలంగా పుష్ చేస్తూనే ఉంటుంది. ఇది తప్పు, ఇంకా సావాసంలో మనం బలపడాలి. ఇది తప్పు, ఇంకా మన రక్షణలోకి ముందుకు వెళ్ళాలి. ఇది తప్పు, మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలంగా కట్టుకోవాలి. ఇది తప్పు, లోకంలో కలిసిపోతున్నాం, అయ్యా మన విశ్వాస జీవితాన్ని ఇంకాను బలంగా కట్టుకోవాలని మాటలు మనల్ని ఎప్పుడు బలపరుస్తూనే ఉంటుంది. అయినా కానీ ఆ గద్దింపు కనుక లోబడకపోతే ఆ రోజు త్వరితమైన కాలంలోనే కాలగర్భంలో కలిసిపోయిన జీవితాలు మన కళ్ళ ముందుగానే ఉన్నాయి. ఇంకా కొంతకాలం మన దేవుడు మనం ముందుంచాడు. ఎందుకంటే మీ జీవితాలు కూడా ఇలాగే కాబోతున్నాయి అంటాడు. ఒకవేళ మనస్సాక్షి గద్దింపు కనుక మనం లోబడితేనంట పిల్లరా, దాన్ని బట్టి మనము తీర్పులోకి విమర్శలోకి రాక దేవుని రక్షణలో ఉంటాం. అందుకనే ఇలాంటి విషయాలు కొన్ని మాటలు మనకు ప్రభువు సూచనలుగాన మహత్కార్యాలుగానే ప్రపంచం ఎదుట సమాజం ఎదుట చేసిన సందర్భం మనకు బాగా తెలుసు. యోహాను సువార్త 7వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూసుకున్న పిల్లలు సువార్త కాలంలో జరిగిన సంఘటనల గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము ఆయన కొంతకాలంలోనే కొండ వైపు వెళ్తున్న సందర్భాన్ని కాస్త తీసుకొస్తారు. చూడండి పిల్లల, మొదటి 2 మాటల నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం పిల్లల. 2వ వచనం నుంచి చూచి వెళ్ళుము బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకములకు కనబరుచుకొనుమని చెప్పెను. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు నా సమయం ఇంకను రాలేదు, ఈ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. సరిపోతుంది పిల్లగా. అలాగే 8వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు మనకు చూడండి పిల్లగా. యేసు ఒలివ కొండకు వెళ్ళును అంటాడు. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయానికి రాగా సరిపోతుంది పిల్ల. ఈ 7వ అధ్యాయము 8వ అధ్యాయము కొన్ని విలువైన మాటలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభువును చంపడానికి సమాజం ప్రయత్నం చేస్తుంది. ఆ సమాజము చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. యెరూషలేముకు వెళ్ళక ఎక్కడికి వెళ్ళాడు? తన సహోదరుల దగ్గరికి వెళ్ళాడు, తన ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన సహోదరులు కూడా ఆయన లక్ష్యం ఉంచలేదు. వారు ఏమంటారంటే, నువ్వు వెళ్ళు, ఎలాగో నువ్వు చంపబడతావు కదా, చంపబడేవాడు బహిర్గతంగానే చంపబడాలి, అలాంటిది నువ్వు రహస్యంగా దాక్కుంటావు ఎందుకని వారు అనేకమైన మాటలు అంటూ ఉంటే, వారి కుటుంబంలో జరగాలనే గొడవ అనుకోండి, వారి కుటుంబంలో ఒక చిన్న గొడవ జరిగింది. అది తట్టుకోలేక వెంటనే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒలివ కొండకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు రాత్రి కాలంలో అక్కడికి వెళ్ళాడు. ఇంకా 7వ అధ్యాయం చివరి భాగం జరుగుతూ ఉంటే రాత్రి కాలంలో ఒలివ కొండకు వెళ్ళాడు. తెల్లవారు జాము కాగానే తిరిగి ఎక్కడికి వచ్చేసారంట? దేవాలయానికి వచ్చేది. ఇప్పుడు రాత్రికాలం అన్న దగ్గర కొద్దిగా మన ఒక టైం అనుకుంటే పిల్లరా 8 గంటలు కానీ 9 గంటలు కానీ ఇంటికి వెళ్ళారా అనుకోండి. ప్రభు అక్కడ ఏదో సమస్య వచ్చింది. ఇంచుమించు 9 నుంచి 10 గంటల లోపే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఒలివ కొండకు వెళ్ళిపోయాడు. తెల్లవారు జాము కాగానే
ఎక్కడ వెళ్ళిపోయాడు? మళ్ళీ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక 10 గంటల నుంచి అక్కడ నుంచి 9 గంటల 10 గంటల నుంచి బయలుదేరితే అక్కడ కొండకు చేరుకునే వరకు వెళ్ళి దగ్గర ఉన్న జాగం కాదు, ఊరికి కొండకు దూరమైనా ఉంటుంది. ఆ రోజుల్లో మనకున్నట్టుగా కార్లు లేవు, ఎలక్ట్రానిక్ బైకులు లేవు. ఆ రోజు ఏముంటాయి? ఏమి లేదు, కాలు నడుకుని ఆయన ప్రభు వెళ్ళేవాడు. పిల్లలు 1 గంట సమయం నాకు కేటాయించుకుంటే ఇక్కడ నుంచి 10 గంటలకు వెళ్తే ఆయన 11 గంటలకు రీచ్ అయి ఉంటే మళ్ళీ అక్కడ కొద్దిగా ప్రార్థన చేసుకుని అక్కడ వెళ్ళింది దేని కొరకు వెళ్ళేవాడు? ఆయన ప్రతిసారి ప్రార్థనకే వెళ్ళేవాడు, తండ్రితో మాట్లాడుకునేవాడు, తండ్రితో సంభాషించేవాడు. అలా ప్రార్థించుకుని తెల్లవారుజాముగా అనగానే ఇంచుమించు మనం ప్రతిసారి ప్రభు గురించి మాట్లాడుకున్నప్పుడు వేకువజామునే మాటలు మనం వింటున్నాం. 3 గంటలకు 4 గంటలకు ఆయన తిరిగి మళ్ళీ దేవాలయానికి వచ్చేవాడు, సమాజానికి వచ్చేవాడు వాక్యాన్ని అందించడానికి. అలా 11 గంటలకు వెళ్ళి ఉంటే కొంతకాలమే ప్రార్థించుకుని మళ్ళీ 4 గంటలకి దేవాలయానికి వచ్చాడంటే ఎప్పుడు బయలుదేరి ఉండాలి? ఇంచుమించు 3 గంటల కన్నా బయలుదేరి ఉండాలి. ఈ కొద్ది కాలం అంతా కూడా ఆయన ఏం చేసి ఉంటాడు? ప్రార్థన చేసుకుంటాడు. కుటుంబంలో జరిగిన ఒక మంచి అంటే ఒక మాట ఆయన నొచ్చించింది. నిజంగా చెప్పాలంటే, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను, సమాజం వెలివేసిన నన్ను చంపడానికి ప్రయత్నం చేసినా కానీ మీరైనా నా యందు లక్ష్యం వస్తారేమో మీ దగ్గరికి వచ్చాను కదా, మీరు కూడా నన్ను లక్ష్య పెట్టలేరని ఆ మాటలు నిజంగా ఆయన కలిసి వేసేయి అక్కడ ఉండలేక కొండకు వెళ్ళిపోయాడు. కొండకు వెళ్ళి మళ్ళీ తెల్లవారుజాము కాగానే దేవుళ్ళకి వచ్చేసారు పిల్లలు. అలా వచ్చిన ఆయన దగ్గరికి ఒక సంఘటన తీసుకువస్తున్నారు పిల్లలు. ఆ సంఘటన కూడా చూడండి పిల్లలు. శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమె మధ్య నిలబెట్టి, బోధకుడా, సరిపోతుంది పిల్లలు. ఇక్కడ చాలా మటుకు మనం ఎప్పుడు విన్న మాట, బాగా తెలిసిన మాట, ప్రభువుకు క్షమించడానికి ఎంతటి మనసు ఉందో ఇక్కడ తెలుస్తుంది. క్షమించడానికి ఎలాంటి మనసు ఉందంట? సిద్ధమైన మనసు అంట. అంటే ఎవరైనా ఒకవేళ ప్రభు నన్ను క్షమించమంటే ఇంకా మారు మాటే లేదు, ఇంకా సెకండ్ కూడా ఆగడానికి కూడా లేదు, వెంటనే ఆర్డర్స్ జారీ చేసినట్టుగా, అంతే కదండి. ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడంట, కానీ అడగడమే ఆలస్యం అన్నట్టుగా లేదు. ఆయన ఒకవేళ నన్ను క్షమించి ప్రభు అని మనం ఎంతటి పాపాత్ములైనా కానీ మనం ఒకవేళ ప్రభుని అడిగితే ఇంకా మారు మాట అనకుండా అతను క్షమించే తత్వం కలిగిన వాడే ప్రభు. అదే కదా బేస్లో మనం బిగినింగ్లో చదువుకున్న మన మాట, ప్రభువా నువ్వు క్షమించటకు సిద్ధమైన మనస్సు గలవాడు. ఇంకా లేదు నాకు మనసు సిద్ధంగా లేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు, ఈరోజు నాది కాదు అనే మాట ఆలోచన లేదు ఇక్కడ. ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్నాడు, కానీ అడగడమే ఆలస్యం. ఇక్కడ ఒక సందర్భం చూడండి, రాత్రంతా కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నాడు. తెల్లవారుజాముగానే ఎలాంటి పీస్ఫుల్ మైండ్తో ఉంటారు. ఆయన బాధలు వేదనలని కూడా తండ్రితో చెప్పుకొని దేవాలయానికి వచ్చి వాక్యాన్ని బోధించాలనుకున్న తరుణంలో శాస్త్రులు పరిచయులు అందరూ కూడా వచ్చేసి ఒక స్త్రీని తీసుకొచ్చేసారంట. తెల్లవారుజామునే తీసుకొచ్చేసారు. ఇప్పుడు తెల్లవారుజామున ఆమెను పట్టుకొని రావాలంటే వీళ్ళు రాత్రంతా ఎక్కడ ఉండాలి? మరి ఆ ప్రాంగణంలో ఉండాలి, ఆ స్థితిలోనే ఉండాలి. అందరు తీసుకుని వచ్చి ప్రభువును తప్పిదము నేరము మోపడని ప్రయత్నం చేస్తున్నారంట. అలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది కనబడుతున్నారు, చిన్నలు పెద్దలు అందరు కూడా కనబడుతున్నారు. అందరూ మొదలుకొని ప్రభు మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు? మోషే గారు ఏమన్నారంటే రాళ్ళు రువి చంపాలన్నారు. ఇప్పుడు మోషే గారు చెప్పినట్టు చేయండి అని అనుకో, ఏమంటారు? అయ్యో ఇప్పుడు అన్యాయంగా ఒక స్త్రీని చంపేస్తాడనే మాట సమాజంలోకి వెళ్ళిపోతుంది. లేదు అలా చేయడం తప్పు అని అనుకోండి, ధర్మశాస్త్రంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని కూడా అలాగే సమాజంలో ఇతని గురించి ఒక నింద బయటకు వచ్చేస్తుంది. ఆయన ఏం చేసినా కానీ అతను విమర్శించేవారు అక్కడ చుట్టుపక్కల ఉన్నారు. అలాంటి కాలంలో ఎలా ఉండాలి? తన ఆలోచన ఎలా ఉండాలి? ఇప్పుడు బాధ ఏమో తన వెనకాల ఉంది, గుండె లోతులో పెయిన్ ఉంది. ఎందుకంటే తన కుటుంబం మాట వినట్లేదు, సమాజం మాట వినట్లేదు. అనేకులు తనను ఒక మాట వింటూ ఉన్నప్పుడు అతను హృదయం అంతా కూడా నొచ్చుకొని తండ్రికి మొర్ర పెట్టుకుని వచ్చిన కాలంలో ఒక అన్యాయంగా ఒక స్త్రీని పట్టుకుని వచ్చేసి ఆమె మీద అనేకుల మధ్య నిలబెట్టేసి ఆమె మీద నేరాలు మోపుతున్నారు, ప్రభువుని కూడా విమర్శిస్తున్నారు. ఏం చేయమంటావు అని అక్కడ జరిగిన సంఘటన కొద్దిగా ముందుకెళ్ళి చూద్దాం పిల్లలు. పైన చదమ్మా కొద్ది. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. అయితే యేసు వంగి ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకరి వెంట ఒకడు బయటికి వెళ్ళిది. యేసు ఒక్కడే మిగిలిన అంటారు. ఎవరెవరు వెళ్ళిపోయారండి బయటకు? అంటే అందరూ వెళ్ళిపోయారు, అంతే కదండి, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సంఘటనలు పెద్దలు వచ్చేసారు, చిన్నలు వచ్చేసారంటే ఒక అర్థం ఉంది. ఒక ఏదో తీర్పు జరుగుతుంది కాబట్టి ఆయన శోధించడానికి పట్టుకున్నారు కాబట్టి అందరూ వచ్చి గుమిగూడ అంటే అర్థం ఉంది. కానీ అక్కడ రాత్రి నుంచే ఒక విష ప్రయత్నం జరుగుతుంది ఆయన మీద నేరం మోపడానికి.
అక్కడ కూడా చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీరందరూ వచ్చి ప్రభువు మీద మోపుతుంటే అంట ఆయన అన్నాడు ఏంటంటే రాళ్ళు రూపాయలను చంపలు నేను ధర్మశాస్త్రం వ్యతిరేకమైన కార్యము కానే కదా, ధర్మశాస్త్రం నేను నెరవేర్చువాన్ని. అలా నెరవేర్చలేదన్నా కదా మీరు రాళ్ళు వేసేయండి అన్నాడు. కానీ ఒక మాట మాత్రం అన్నాడు, మీరు ఎవడు పాపము లేదో వాడు మాత్రమే మొట్టమొదటి రాయి వేయమన్నాడు. వారు ఆ మాట విని అన్నాడు, వారు ఆ మాట విని అందరూ వెళ్ళిపోయారంట. ఇప్పుడు పోనీ మరి అయ్యా మేము పెద్దలంటే తప్పిదం చేశారు, మా అమ్మ నాన్న తప్పిదాలు చేశారు, మా అంకుల్ వాళ్ళు తప్పిదం చేస్తారు. అంకుల్ జీసస్ నేను అలాంటి వాడిని కాను, నేను చిన్నప్పటి నుంచి సావాసంలో ఉన్నవాడిని, నేను ధర్మశాస్త్రం బాగా పఠించేవాడిని, లేఖనంలో పట్టుకెళ్ళిన వాడిని, నేను ప్రార్థన పరువుని, నేను పాటలు పాడుతాను. ఇలాంటి మాటలు చిన్నపిల్లలు అనుంటే బాగుండేదేమో అనిపించింది. మీకు అనిపించలేదు? లేదని మా పిల్ల పాట పాడుతుంది, మా పిల్ల ప్రార్థన చేస్తున్నాడు, మనం ఎంత గర్వంగా చెప్పుకుంటామో ఆ రోజున వాళ్ళని చెప్పుకుంటే బాగుండేదో. మేము అలాంటి వాళ్ళం అయినప్పటికీ కూడా, మేము అపవిత్రులు అయినప్పుడు కూడా మా పిల్లలు పరిశుద్ధులని ఒక మాట చెప్పుకుంటే బాగుండేది అనిపించింది. మీకు అనిపించలేదు పిల్లలు ఈ మాట చదువుతున్నప్పుడు? ఇప్పుడన్నా అనిపిస్తలేదు? అయ్యో పెద్దలు మొదలుకొని అందరూ వెళ్ళిపోతున్నట్టు ఆ మాట దగ్గర అంకేసి కింద అంటాడు చూడండి, పిల్లలు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అంటున్నాడు. అంటే చిన్న పిల్లల్ని కూడా గద్దించి ఉంటుందా మనసు? ఆ మాట కొరకే నేను అంటున్నాను, చిన్న పిల్లల్ని కూడా గద్దించి ఉంటుందా మనసు? పెద్దల్ని కూడా గద్దించి ఉంటుందా? ఇప్పుడు పెద్దలంటే కూడా మనం ఏదంటే కొన్ని బాధలు ఏంటంటే మనం దిగమింగుకునే మనస్తత్వం ఉంటుంది. మనం కుటుంబ సమస్యలు కానీ, మన వ్యక్తిగత సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, బయట ఏదున్నా కానీ బయటికి మన మకంలో నుంచి, మన వ్యక్తిగత జీవితం నుంచి బయటికి రాకుండా కప్పి చెప్తూ ఉంటాం, అంటే మనం దాచుకోగలుగుతాం. కానీ చిన్నపిల్లలు కూడా అందరినీ గద్దించేసిందంట. అందుకనే వారు ఆ మాట విని అందరూ బయటికి వెళ్ళేస్తారంట. అందుకని మనస్సాక్షి అనేది చాలా పవర్ఫుల్ పిల్లలు. అందుకని ఆ మనస్సాక్షి మనల్ని ప్రేరేపించినప్పుడు అంట, ఇది తప్పిదం చేసావు కాబట్టి ఇక్కడ నుంచి నీకు రాయి వేసే అర్హత నీకు లేనే లేదు. ఇక్కడ రాయి వేసే అర్హత కాదు కదా, ఇక్కడ నిలబడే సామర్థ్యం కూడా నీకు లేనే లేదు. ఇది పరిశుద్ధులు ఉండే స్థలము. అందుకని ఆయన ఒక మాట అన్నాడు, నీలో పాపం లేనివాడు, పాపం చేయనివాడు, అన్యాయం చేయనివాడు మొట్టమొదటి రాయి ఏమన్నాడు కదా. అందుకని మనసులన్నీ కూడా గద్దింపబడ్డాయంట. గద్దింపబడగానే అక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళిపోతున్నారంట పిల్లలు. ఏమన్నా అలాంటి సంఘటన మన జీవితంలో ఎదురైంది అనుకోండి పిల్లలు, ఎవరు నిలబడుగుతారు పిల్లలు? మన జీవితంలో ఎదురైంది. అలాంటి సంగతి ప్రభు కాలంలో మనం ఉన్నాం. మనం ప్రభుని చూడాలని మనం ఎప్పుడు కూడా ఆతురతగా ఉంటాం కాబట్టి ఇజ్రాయెల్ వెళ్ళాలని ఇప్పుడు వెళ్ళాం పిల్లలు, వారు కూడా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళాము. ప్రభు కూడా ఇదే కాలంలో ఉన్నాడు అనుకోండి, ఇదే కాలంలో ఉన్నాడు. ఆ సందర్భంలో మనం కూడా ఉన్నాం. మనం కూడా ఇలాంటి సంఘటన తీసుకొచ్చిన ప్రభు యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి, తీర్పులు ఎలా ఉంటాయో శేబదేశపు రాణి సొలొమోను దగ్గరికి వచ్చేసి కొన్ని తీర్పులు చూసినప్పుడు నిజంగా బహు ఆశ్చర్యపడ్డదంట పిల్లలు. అంతటి కంటే జ్ఞానవంతుడు ఆ రోజు కాలంలో ఉన్నాడు, మనతో ఉన్నవాడు. ఆయన తీర్పులు చూడడానికి మనకు కూడా ఆశ ఉంటుంది కదా. అలా గుమిగుండ సమాజం దగ్గరికి మనం కూడా వెళ్తూ ఉంటాం. ఆ మ్యాటర్ సమస్యతో మనకు సంబంధమే ఉండదు, మనం కూడా గుంపు అయిపోతాం. అవునవును నేను కూడా విన్నాను, ఇది ఎప్పుడు విన్నది కాదు, విన్నోడు కాదు. అవును కదండి. అలాంటి మాటలు వెంటనే రాగానే మనం ఏమనుకుంటాం పిల్లరా, ఒకవేళ ఆ సంఘటన వచ్చేసింది, అమ్మ ఇందులో మీరు కానీ సహోదరుల తండ్రి నువ్వు కానీ ఒక మాట ఏంటంటే నీలో పాపం లేని ఒక రాయి అని అనుకునే మనం వేయగలుగుతామా? రాయి కాదు కదా, ఆ మాట వినడానికి కూడా మన మనసు రాదు. అవును కదండి. వాళ్ళు అక్కడ ఉండకపోవడానికి కారణం ఏంటంటే అసలు కనీసం ఒక రాయి వేయలేదంటే అర్థమైపోయింది. అక్కడ ఉండకపోవడానికి కారణం అంటే అసలు అది బహు దూరంగా ఉంది వారి జీవితాలన్నీ కూడా. మనస్సాక్షి ఏంటంటే గద్దించేస్తుంది. అయ్యా ఆ రోజు కయ్యను గద్దించినట్టుగా, ఆ రోజు ఇస్కరియోతు యూదాను గద్దించినట్టుగా, నేను చేసింది అన్యాయ క్రియ, నీతిమంతుడు నేను సిలువను ఎక్కించాను. ఎందుకంటే మామూలుగా ఆలోచించను, ఏదో శిక్ష పడుతుందేమో వారికి అందజేస్తూ ఉంటే, ఏదో కొరడాలతో కొడతారేమో, చెరసాల్లో ఉంచుతారేమో అనుకున్నారు. కానీ చంపేంత వరకు అతన్ని అంత ఘోరమైన శిక్షలోకి తీసుకెళ్తారని నేను ఊహించలేదు. అందుకని చేసిన అపరాధాన్ని బట్టి, ఆ క్రియను బట్టి మనస్సాక్షి గద్దింపబడిన వాడే మనసులో నొచ్చుకొని పశ్చాత్తాపడి అంటాడు, బ్రతుకుండుంటే బాగుండేది, కానీ బ్రతుకు లేక అతను వెళ్ళి ఉరి వేసుకొని చంపబడ్డ స్థితిని మనం చూస్తూ ఉంటాం పిల్లలు. అందుకని మనల్ని కూడా మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది కదా పిల్లలు. అందుకని మార్పు కొరకే మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. అందుకని కొన్ని మాటలు మనకి ఇక్కడ కొత్త నిబంధనలు కూడా చాలా విలువైన మాటలు కనబడుతూ ఉంటాయి మనస్సాక్షి గురించి. కొరింథీయులకు రాసిన పత్రికలు కనబడుతుంది, అలాగే తిమోతి రాసిన పత్రికలు కనబడుతుంది, హెబెలు రాసిన పత్రికలు కనబడుతుంది. తిమోతి రాసిన పత్రిక చూడండి పిల్లలు, మొదటి అధ్యాయం 18వ వచనం చూడండి. హెబెలు రాసిన పత్రిక చూద్దాం. అమ్మా, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాలు చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను మీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేస్తారంట పిల్లలు. కానీ నువ్వు అలా ఉండొద్దు అంటున్నాడు. ఎందుకంటే మనకు కూడా ఏంటంటే పిల్లరా, దుష్టాంతలకు ఉన్నాయంటే పిల్లలు బుద్ధి రావడానికి, మనకు ఈ యుగమందు ఉన్న మనకంట బుద్ధి కలుగుటకే అంటాడు. అంటే మనకు మార్పు రావాలని, అంతే కదండి. ఏమంటే మీరు అందరూ బైబిల్ మూసేశారా? ఇట్లా బైక్ చూడండి అప్పుడప్పుడు.
అప్పుడప్పుడు ప్రయాణం ఏదో తప్పిదం చేసినట్టుగా కింది చూడద్దు. కొన్ని సందర్భాల్లో కిందికి చూడాలి. ఆయన వెలుగు చూసేంత సామర్థ్యం లేనప్పుడు మనకు, అవును కదండి. అందుకని వాకింగ్ చెప్పేటప్పుడు కూడా మీరు కింది చూస్తారు అనుకోండి, లేదు బాగా అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు బ్రేక్ చేసి వచ్చేసింది కాబట్టి నిద్రలోకి జారుకున్నట్టుగా అనిపిస్తుంది మనకు. అందుకనే మనస్సాక్షిని అంటే కొంతమంది తృణీకరిస్తారంట పిల్లలు. అలా తృణీకరించిన వారే హత్తులైన వారు పిల్లలు. తృణీకరించిన వారే దేవునికి అయిష్టులుగా బ్రతికిన వారు. ఎవరైతే మనస్సాక్షి గద్దించిందో, ఒక మాట గుర్తుంచుకునే పిల్లలు, దావీదు గారు చేసింది తప్పిదము చిన్నదే. నేను ఎన్నో సందర్భాలు అన్నాను, రాజులకు అలాంటి ఆధిక్యత కలదు. ఇతర స్త్రీలను తీసుకోవాల్సిన ఆధిక్యత పాత నిబంధన కాలంలో ఎన్నో రాజులను చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు నన్ను అడిగి ఉంటే బాగుండేది, నేను ఎంతో మందిని ఇచ్చేవాడిని, కానీ అన్యాయంగా నువ్వు తీసుకొచ్చావు. అతను తీసుకొచ్చావని అనుకోవట్లేదు, తన భార్యను తీసుకొచ్చేందుకు నేను తప్పిదం పట్టట్లేదు. నువ్వేంటంటే అన్యాయంగా అతను నువ్వు చంపించేసావు. అందుకనే ఆ చంపించిన విధానం నాకు నచ్చట్లేదు. అందుకనే అది అప్పుడు దేవుడు అతనికి కలిగించిన ప్రేరేపణ బట్టి మనస్సాక్షి గద్దింపబడిన వాడి, దేవా ఈ రక్తాపరాధం నుంచి నన్ను తప్పించు. నేను చేసింది చిన్న పాపం కాదు, నేను చాలా పెద్ద పాపం చేశాను. ఈ రక్తాపరాధం నుంచి నన్ను తప్పించుమని ఇస్సోపుతో కడుగుతావా, ఇంకా దేంతో కడుగుతావు తండ్రి నన్ను కడిగి, కానీ ఆ మరలా స్థితి నాకు కలుగజేయి. ఎందుకంటే నేను నీలో బ్రతికిన వాడిని, నీ రుచి చూసిన వాడిని, నీ వెలుగు చూసిన వాడిని, నీ బలాన్ని పొందుకున్న వాడిని, నాకు బలము నీవే అన్నావు, యెహోవా నా బలము అని గర్వంగా నేను రొమ్ము చరుచుకొని చెప్పినవాను. నువ్వు ఒకవేళ దూరం అయితే నేను తట్టుకోలేను. నన్ను మనస్సాక్షి అంతలా గద్దించింది. దేవుల్లో ఉన్నవానే గద్దిస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఈ ఒకవేళ ఇలాంటి మాటలు, నిన్ను బలమైన మాట నీ హృదయాన్ని తాకితే కనుక నీ మనస్సాక్షి ఏ రీతిగా ప్రేరేపిస్తుందో ఆ మాటకు నువ్వు లోబడు. మనస్సాక్షిని అంటే దేవుడే కలుగజేస్తాడంట. మనస్సాక్షిని ప్రేరేపించేది దేవుడు అంట. అది అన్యుడైనను క్రైస్తవుడైనను. అందుకని మన మనస్సాక్షి ఒప్పుకోలు చేస్తుంది. ఇంకా మంచి మనస్సాక్షి అంటాడు. మంచి మనస్సాక్షి కలగడము ఇంకా అది అదృష్టం, మహాభాగ్యము. అది అందరికీ కలగదు పిల్లల. మనం ఏంటంటే నటించే తత్వంలో ఉన్నాం కాబట్టి మనం బాగున్నాం అనుకుంటే కాదు పిల్లల. అది అందరికి కలగదు. చాలా మంది దాన్ని తృణీకరిస్తారంటారు, దాన్ని ద్వేషిస్తారు. కానీ నువ్వు అలా ఉండదు. మన తిమోతి, నువ్వు మంచి మనస్సాక్షి కలిగి మంచి పోరాటాన్ని ఈ లోకంలో నువ్వు పోరాడు. ఎందుకంటే నేను ప్రతి దాని నుంచి విడుదల పొందించడానికి నాతో ఆత్మ కూడా ఉంటుంది, కానీ ప్రతి దాంట్లో నుంచి నేను పడగొట్టడానికి దురాత్మ కూడా నేను ప్రేరేపిస్తుంది. అందుకని నీ మనస్సాక్షి ఏ రీతిగా గద్దిస్తుందో దానికి లోబడి బ్రతుకు అని అంటాడు. ఎప్పుడు రాసిన పత్రికలో చూడండి పిల్లల, మాట చూసుకొని ముగించేద్దాం. 10వ అధ్యాయం 22వ వచనం చూడండి పిల్లలు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు మోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధి చేరుదము అంటాడు పిల్లలు. మళ్ళీ ఒకసారి చదువుదాం పిల్లలు, అందరు కలిసి చదువుదాం ప్లీజ్. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారము, నిర్మలమైన ఉదక స్నానం చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధి చేరుదామంటాడు. మనము రేపటి దిన ఆయన బల్లను చేరుదాము అని అంటాను నేను. ఏమంటే ఎంతమంది మనస్సాక్షి ప్రేరణ, నిర్మలమైన మనస్సాక్షి అంటాడు. శరీరం గురించే మాట్లాడలేదు ఆయన, ఆత్మ గురించి కూడా మాట్లాడతాడు. ఇంకా మాట్లాడితే పత్రికలు అంటూ ఉంటాడు, ఆత్మకును శరీరం రెండిటికి కల్మషం ఉంటుందంట, మనస్సాక్షి కూడా ఉంటుందంట. ఈ రెండిటికి కల్మషం అంటకుండా ఈ లోకంలో నువ్వు జీవించు అంటాడు. ఈ మాటలు పౌలు గారు మాట్లాడుతూ చూడండి పిల్ల, మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన హృదయంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధి చేరుదాము అంటాడు పిల్లల. ఇలాంటి మనస్సాక్షి కావాలి పిల్లల దేవునికి. ఆయన అన్నిసార్లు మనల్ని వచ్చి గద్దించడం పిల్లల, అది ఆత్మ ప్రేరేపణ కలిగిస్తాడు. మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ప్రతిసారి వాక్యమే మనం వినం పిల్లల, ప్రతిసారి మనం ప్రార్థన చేయం పిల్లల. మనం ప్రార్థించే సమయం చాలా తక్కువ, మన వాక్యం వినే సమయం చాలా తక్కువ, మన పాటలు పాడే సమయం చాలా తక్కువ, దేవుళ్ళు గడిపే సమయం చాలా తక్కువ. అంతవరకు మనం నడిపించేది తన ఆత్మ పిల్లల. మన ఆత్మ ప్రేరేపణ మనకు కలుగజేస్తూ ఉంది, మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. మన లోకంలో ఉన్నప్పుడు చాలా మటుకు మనం ఏదో చూడాలనుకుంటాము, అప్పుడే వెంటనే మనకు ఆలోచన పుడుతుంది, అయ్యో ఇది తప్పు అని మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపుకు లోబడిన వారి జీవితాలే నిత్యము దేవుళ్ళు బ్రతుకుతాయి పిల్లల. అందుకనే అంతంత మాత్రంగా ఒకవేళ బ్రతికినట్లయితే పౌలు గారు చెప్తున్న మాట చూడండి పిల్లల, నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధికి చేరుదాం అంటాడు. ఆయన బల్లను సమీపిద్దాం పిల్లలు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది కల్మషం లేని వారు కావాలి. కానీ ఒకవేళ ఈ బల్ల మన దగ్గరికి వచ్చిందంటే పిల్లలు, ఒకవేళ తెలిసి తెలియని తప్పిదాలు కానీ చేసిన తప్పిదాలు కానీ ఒకవేళ మనకు పరిహారం కావాలనుకుంటేనంటే పిల్లలు మనస్ఫూర్తిగా కల్మషం కొరకు, అంటే ఆ కల్మషం అంతా కూడా దేవుడు కడిగి వేస్తాడు కాబట్టి మనస్ఫూర్తిగా నిర్మలమైన హృదయంతో ఆయన సన్నిధికి చేరితే ఆయన బల్లను పుచ్చుకోగానే, ఎందుకంటే అది అనేకులను కడిగిన రక్తము, నిన్ను నన్ను కడగడానికి ఏది కొరవైంది కాదు,
కొదువలేంది కాదు. అది ఇంకా మనస్ఫూర్తిగా ఆయన మనం కడగడానికి, పవిత్రంగా నిలబెట్టడానికి ఆయన సమర్థుడు కాబట్టి దాంట్లో ఇంకా దోషం అంటూ లేదు. ఇంకా అయ్యా ఇది దానికంటే ఇంకా కొద్దిగా పవర్ఫుల్గా ఇంకా బ్లడ్ రెడ్గా ఉంటే బాగుండేది, ఇంకా వేడిగా ఉంటే బాగుండేది, నా పాపాలు ఇంకా కడగబడితే నా ఆలోచన లేదు పిల్లరా. అది అందరికీ సరిపోయింది. ఇంకా పైన మాటలు చదువుతూ ఉంటే మనకు సరిపోయిన వాడు పిల్లరా, మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన వాడు పిల్లరా. ఇవన్నీ కూడా ఏంటంటే మనస్సాక్షి గర్తించేస్తుంది. చాలా మంది భక్తుల జీవితాలు చూడండి పిల్లరా. వారు పౌలు గారు, పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు వారి మనసు నొచ్చుకున్నారంట, శరీరంలో నొచ్చుకోలేదు. అందుకనే మనస్సాక్షి ఉన్నప్పుడు పిల్లలు మనల్ని గద్దించినప్పుడే ఆయన మాటకు లోపడదాం పిల్లలు, ఆయన పిలుపుకు మేము అందం పిల్లలు. ఆయన నీతో మాట్లాడాలని, ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలని, నిన్ను ఎల్లప్పుడూ ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఎప్పుడు ఆలోచన కలిగిన వాడు పిల్లలు. నిన్ను క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు. కానీ సిద్ధంగా ఆయన ఉన్నాడు పిల్లలు, మనం సిద్ధంగా ఉన్నాం పిల్లలు. లేదని మేము సిద్ధపడి గుడికి వచ్చామంటాం, కానీ ఎంతవరకు దేవుని సన్నిధికి చేరడానికి సిద్ధంగా ఉన్నాం పిల్లలు. రేపటి ఈ రోజు వచ్చిన వారందరూ కూడా ఆయన రెండవ అక్కడ కనుక వస్తే రేపటి దినాన్ని ఒకవేళ ఇందాక దుబాయ్కి ఇప్పుడు వస్తున్నప్పుడు కొద్దిగా ఒక 1 hour ముందు 2 hours ముందు దుబాయ్ నుంచి కాల్ చేశారు చాలామంది సేవకులు, అలాగే మన కార్టూన్ సంఘస్థులు సుమార్ గారు చాలామంది చేశారు. ఒక బాంబు అటు వెళ్ళింది, మిసైల్ ఇటు వచ్చింది, అక్కడ ఫుజ్లోనే పడ్డదని అంటున్నారు. అయ్యో అక్కడ పడుంటే మాకు చాలా ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, పడుంటే బాగుండు కానీ పడలేదండి, బహుశా ఓమానికి అట్లా వెళ్ళిందేమో అని నేను అనుకున్నాను అని అన్నారా. నేను బిల్డింగ్ పైనే చూస్తున్నాము, రూఫ్ పైన నుంచి చూస్తున్నాము, అట్టే వెళ్ళింది ఫుజ్ల సైడ్ అంటున్నారు. ఒకవేళ మిసైల్ కనుక వచ్చి పడుంటే పిల్లరా, అలాంటి సిద్ధమైన మనసు మనకు కలిగి ఉండాలి పిల్లలు. ఆయన గుంపులో చేరే తత్వం మనకు కలిగి ఉండాలి పిల్లలు. ఇంకా లేవా నేను ఇంకా దేవుని కొరకు బ్రతికేవాని, నాకు ఆయుష్ ఇస్తే బాగుండేది, లేకుంటే నేను పాపిని కాను, నేను పరిశుద్ధిని నా యాత్ర పడిస్తానని నేను వెళ్ళేవాని కాను అని నీ మనసు ప్రేరేపించదు. నేను ఒక మాట కూడా నేను అన్నది, ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడివో మనకే బాగా తెలుసు, మన మనస్సాక్షికే బాగా తెలుసు. అది ఇక్కడున్న సంబంధం లేదు, ఏదో కోణంలో ఉంది. అది పవర్ఫుల్ శక్తి, ఒక ఇంధనం లాంటిది, మనకు రగిలించేది. అది మనం ప్రేరేపిస్తున్నప్పుడే ఆ గద్దింపు మాటకు లోపడదాం. ఎందుకంటే ఆత్మ ప్రేరేపణ కలిగించేవాడు పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపు మాటను దేవుని స్వరంగా స్వీకరిద్దాం పిల్లలు, దేవుని మాటగా స్వీకరిద్దాం, దేవునికి లోబడి బ్రతుకుతాం, ఆయన బలను సమీపిద్దాం పిల్లలు. మనకు కూడా ఒక బలిపీఠం ఉన్నది, ఆ బల యొద్ద ఆయన ఒక శరీరం, ఆయన రక్తం పానం చేయడానికి సిద్ధపడదాం పిల్లలు. ఈ యోగ్యత మన వల్ల కలిగింది కాదు పిల్లలు. మనస్సాక్షి గద్దించిందా, రక్షణ లేదా, ఇంకా రక్షణ పొందుకో. ఆయన నేను కడిగి నిలబెట్టడానికి సమర్థుడుగా ఎల్లప్పుడూ ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు పిల్లలు, సేవకులు మొదలుకొని విశ్వాసాల వరకు అందరూ కూడా పిల్లలు, మన మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది చేసిన తప్పిదాలను బట్టి. దానికి లోపడదాం పిల్లరా. ఏదో కప్పిపుచ్చుకోవడానికి నటన జీవితాలకి కాదు పిల్లలు, ఇది మంచిది కాదు. మన ఆత్మ జీవితం ఎవరి కొరకు పిల్లరా, శాశ్వత కాలం కానే కాదు. ఒకవేళ చిన్న మాటను బట్టి నేను పరలోకమే నీకు ఇవ్వను అన్నాడు అనుకోండి పిల్లరా, ఎంతటి దౌర్భాగ్యం పిల్లరా మన జీవితాల్లో. మోషే గారు ఒక మాట కూడా అనలేదు, నాకు ఎందుకు కానాన్ని ఇవ్వవు అని. ఆహారం నాకు ఎందుకు నాకు కానాన్ని ఇవ్వవు అని ఒక మాట అనలేదు పిల్లలు. ఎందుకు? మనస్సాక్షి బలి ప్రేరేపించింది. అంతే కదా పిల్లలు, మన జీవితంలో కూడా అంతే జరుగుతుంది. మనకు కన్ను మూసినప్పుడే అయ్యా నిన్ను తీసుకెళ్ళడానికి, యాతనపు అందే స్థలంలోకి తీసుకెళ్ళడానికి వెంటనే వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఇక్కడికి రావాల్సిన వాడిని కాను అని ఒక మాట నీ నోటి నుంచి రాదు. ఎందుకంటే నీ బ్రతుకు జీవితం అంతా కూడా మరణ పడక మీద ఉన్నప్పుడు ఇట్టేలో రీల్ తిరిగినట్టుగా తిరిగిపోతుంది, అంతా కూడా తిరిగిపోతూ ఉంటుంది. మనకు అర్థమైపోయింది, దేవా నాకు అక్కడికి తీసుకెళ్తావు నాకు తెలుసు. ఒకవేళ క్షమించే అవకాశం అనుకుంటే ఇప్పుడు నన్ను క్షమించు తండ్రి అని ఒకవేళ నువ్వు అనుకుంటే, ఇదే చివరి గడి అనుకుందాం పిల్లలు, చివరి క్షణం అనుకుందాం. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. అలా మొరపెట్టడానికి మనసు కలిగి మనస్సాక్షి ప్రేరేపించిన విధానం బట్టి నువ్వు కూడా ప్రార్థించుకోవడానికి సిద్ధంగానే ఉండు. ఈ కొద్ది మాటలు మన ఆత్మ జీవితానికి ఎంతో మేలు చేయాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశ్రయించిన గాక. జగన్ మాతండి పరిశుద్ధానికి కొందరు